టెట్ అనే ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ గురించి నేర్చుకుందాం. క్లాస్ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ కలిసి ఉంటాయి కదా, దాన్ని క్లాస్ అంటారు. అంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది. ఓకే, వి ఆర్ గోయింగ్ టు పార్క్. వి అనేది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అంటే మనం చేసే వర్క్. ఓకే, దేని మీద డిపెండ్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ని మనం క్లాజ్ అంటే అన్నిటిని కలిపి ఉండే దాన్ని క్లాజెస్ అంటారు. క్లాస్ అంటే 2 టైప్స్. ఓకే, డిపెండ్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. డిపెండ్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. డిపెండ్ క్లాజెస్ అంటే ఏంటి? ఈ దేని మీద డిపెండ్ అవుతాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దేని మీద డిపెండ్ కావన్నమాట. సో వాటిని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. డిపెండ్ క్లాజెస్ వచ్చేసి 3 రకాలు. ఈ డిపెండ్ క్లాజ్ దేని మీద డిపెండ్ అవుతాయంటే నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. నౌన్ క్లాస్, నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ యాడ్ అంటే ఎక్స్ట్రాగా. జెక్టివ్ అంటే పర్సన్స్ అనుకుంటాం. పర్సన్స్ అంటే నౌను, ప్రొనౌను వాటిని ఉంటుంది. హీ, షీ, ఐ, వి, దే వాటిలన్నిటిని అడ్జెక్టివ్ మన గురించి మనం చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లాస్ అంటారు. దీన్ని వచ్చేసి వర్బ్ అంటారు. వర్బ్ క్లాస్ యాడ్ వర్బ్. ఓకే, యాడ్ వర్బ్ అంటే ఎక్స్ట్రా యాడ్ అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసి వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, అడ్జెక్టివ్ని మనం రిలేటివ్ క్లాజ్ అంటారు. ఇవన్నీ క్లాజెస్ అనమాట. డిపెండెంట్ క్లాజు, ఓకే, ఇండిపెండెంట్ క్లాజు కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది. ఓకే, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. ఓకే, అసలు క్లాజ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉండే వాటిని మనం క్లాజ్ అంటారు. అందులో ఏమి ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మనం చేసే వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని మనం క్లాజ్ అంటారు. దాంట్లో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అవి వచ్చేసి 2 రకాలు. ఒకటి డిపెండెంట్ క్లాజు, ఇంకోటి వచ్చేసి ఇండిపెండెంట్ క్లాసు. ఓకే, దీన్ని వచ్చేసి మనం ఏమంటారు? డిపెండెంట్ క్లాస్లో వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. వాటిని అవేంటివి? నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్. అడ్జెక్టివ్ అంటే యాడ్ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాం. అడ్జెక్టివ్ అంటే మనం యాక్టివ్గా వర్క్ చేస్తాం కదా మనం. సో దాన్ని హ్యూమన్స్ అనమాట. అడ్జెక్టివ్ నౌను, ప్రొనౌను అంటే షీ, హీ వాటిని అంటే నేమ్కి బదులుగా పిలుస్తాం కదా, వాటిని మనం వచ్చేసి ప్రొనౌన్స్ అంటారు. ఓకే, నౌన్ క్లాజు, నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు. ఓకే, నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజ్ని మనం ఏమంటారు? రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకే, రిలేటివ్ క్లాజ్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి డిఫైన్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ క్లాజు. ఓకే, నాన్ డిఫైన్ క్లాజ్. డిఫైన్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో ఒక అడ్జెక్టివ్ ఒక పర్సన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి ఏముంటుంది? క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అంటే కామాస్ ఉంటాయి అన్నమాట. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఇది వచ్చేసి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఓకే, అడ్జెక్టివ్ క్లాస్ని మనం ఏమంటారు? రిలేటివ్ క్లాజ్. ఓకే, రిలేటివ్ క్లాజ్లో మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలు. డిఫైన్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్. ఓకే, దీంట్లో కామాస్ ఉంటే ఒక సెంటెన్స్లో ఈ మొత్తం ఏం చేస్తుంది? ఒక పర్సన్ గురించి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ సిన్స్ మార్నింగ్ అంటే ఒక పర్సన్ గురించి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటారంటే రిలేటివ్ క్లాజ్ అంటారు. ఈ క్లాజ్ వచ్చేసి అంటే ఫుల్ సెంటెన్స్లో ఉంటుంది. ఓకే, ఫుల్ సెంటెన్స్లో ఉంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని డిఫైనింగ్ అంటారు. కామాతో ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. వర్బ్ అంటే ఏంటి? V1, V2, V3 ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి వర్బ్ అంటారు. యాడ్ అంటే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం అనమాట. సో ఈ యాడ్ వర్బ్ గురించి మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.